వీడియోలో కూడా ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ప్రజెంట్ మన డివైస్ లెర్నింగ్ యాప్‌లో మీకు 399 అయితే కోర్స్ అయితే ఉంది కదా! ఈ ఆఫర్ మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే పెంచడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే గన ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ కల్లా మీరు కోర్స్ అయితే తీసుకోండి. తర్వాత మీకు డెఫినిట్‌గా మీకు 999 అయితే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకు టాపిక్‌లోకి వెళ్ళుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ రోజే రావడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ కూడా ఈ రోజే మనకు స్టార్ట్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసినట్టే చేస్తున్నాడు. అదేవిధంగా ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. 10th క్వాలిఫికేషన్‌తో ఉన్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 వరకు ఏజ్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. అండ్ అదేవిధంగా ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్ చేయాలి ప్రతిదీ మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గన. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అండ్ ఎక్కడ వచ్చిందంటే కనుక మనకు ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 6 మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రావడం అయితే జరిగింది. మనకు ఫిబ్రవరి 28 అంటే మనకు ఈ రోజు అయితే కాబట్టి ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ మనకు 27 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. నెక్స్ట్ మంత్ 27th వరకు. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రావడం అయితే జరిగిందన్నమాట. చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినటువంటిది. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. మనకి ముంబై నుంచి రావడం అయితే జరిగింది. ఒకవేళ మనకు జాబ్ వచ్చిందంటే కనుక మనకు ముంబైకి సంబంధించిన అయితే ఉందో ఆర్మీది అక్కడ మనం అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్, అదేవిధంగా క్వాలిఫికేషన్. మనకు ముందుగా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలి. అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 27 వరకు మీకు కౌంట్ అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు, క్లర్క్ ఉద్యోగాలు. వీటికి వచ్చేసి 18 నుండి 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12th అంటే ఇంటర్మీడియట్. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీకు మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అయితే కనుక మీకు 35 వర్డ్స్ మీరు టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ అయితే కనుక 30 వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి డెఫినెట్గా. ఇక నెక్స్ట్ మనకు సూపరింటెండెంట్ స్టోర్స్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉన్నాయి. దీన్ని కూడా సేమ్ ఏజ్ లిమిట్ 18-27 ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ టీచర్ కాబట్టి డిప్లొమా స్టూడెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకు మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు స్టోర్ కీపింగ్లో కానీ లేకుంటే అకౌంటెన్సీలో కానీ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కదా ఇక్కడ మనకు సూపరింటెండెంట్ ఏదైతే ఉందో స్టోర్ సంబంధించినది ఆ వేకెన్సీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ కేటగిరీలో పోస్టులు ఉంటేనే మీకు ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు లేవు, మీరు యూఆర్ క్యాండిడేట్లో వేకెన్సీ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవాలనుకో యూఆర్ క్యాండిడేట్కి మనకు 18-25 ఎంటీఎస్, రిమైనింగ్ వచ్చేసి 27 బిలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్. మనకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు మార్చి 27th వరకు అంటే మనకు 28 days కౌంట్ చేసుకుంటే కనుక మార్చి మనకు 27 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందరూ కూడా ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ మనకు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, జాబ్ ఇస్తారు అంతే. ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకు రిటన్ టెస్ట్ చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. 10th లేదా 12th స్టాండర్డ్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ చూసుకుంటే ఎంటీఎస్కి అప్లై చేసుకుంటే కనుక ఓవరాల్ మీకు 100 క్వశ్చన్ వస్తే 100 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్ మనకు 25. ఒకవేళ ఎల్డీసీకి అప్లై చేసుకుంటే కనుక లోవర్ డివిజన్ క్లర్క్కి సేమ్ 100 క్వశ్చన్ వస్తే 100 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25. అయితే ఇక్కడ ఎల్డీసీ వాళ్ళకి వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు, అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకు సూపరింటెండెంట్ వేకెన్సీ. దీనికి వచ్చేసి 100 క్వశ్చన్లు 100 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 25,
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా మనకు అడ్మిట్ కార్డ్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం అడ్మిట్ కార్డ్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్‌లో మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గనక ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదని వాళ్ళు మెన్షన్ చేశారు. చూసుకున్నట్లయితే బి ఆప్షన్‌లోన నో నెగెటివ్ మార్కింగ్ విల్ బి డన్ రాంగ్ ఆన్సర్స్ ఆఫ్ క్వెషన్ అటెంప్టెడ్ ఇన్ రైటింగ్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి మనకు అన్ని క్వెషన్స్ కూడా మీరు ఈజీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే గనక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే నాకు అక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏ విధంగా ప్రింట్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే మీరు బ్లాక్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. అండ్ అన్ని పేజెస్ కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటే పేపర్లో మీరు 2 సైడ్స్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా, అడ్మిట్ కార్డ్ సపరేట్ పేపర్లో అది కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే తీసుకోవాలి. అది సపరేట్ పేపరు. ఆ విధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు కంపల్సరీ క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ కింద డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఉంది కదా, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసిన ఆ పోస్ట్ రాయండి. అండ్ హిందీ వస్తే హిందీలో కూడా రాయొచ్చు. కింద వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ పక్కనే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ డేట్ వచ్చేసి ఏది ఇస్తారంటే ఫిబ్రవరి 28 టు మార్చ్ 6, 2026 అని ఆ డేట్ అయితే ఇవ్వండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైతే ఇస్తారంటే ఇక్కడ మీకు కిందనే కనిపిస్తుంది చూడండి, CBC 10702/11/0072/2526 ఈ నెంబర్ అని మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అక్కడ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి. మీరు ఇక్కడ మనకు ఫిలప్ అనేది ఫస్ట్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పేరు, మీ 10th మెంబర్లో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి, క్యాపిటల్ లెటర్స్లో కొట్టవైతే లేకుండా. సెకండ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మ్యారీడ్ అయినటువంటి ఉమెన్ అయితే కనుక మీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ మీ మదర్ నేమ్. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్ మొత్తం. నెక్స్ట్ మనకు ఫోర్త్ కూడా మనకు అడ్రస్ ఆఫ్ కరెస్పాండింగ్ అది కూడా ఇవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి మనకు ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ సిక్స్త్ వచ్చేసి ఇక్కడ మనకు ముందుగా దీనిలో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీ 10th మెంబర్ ఏ విధంగా అదే విధంగా. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 27 కాబట్టి ఆ డేట్కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ చేసుకుని ఇవ్వాలి. అండ్ సిక్స్త్ వచ్చేసి ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టి మీరు ఏ కేటగిరీ కింద యూజ్ చేసుకుంటారో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక అది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ పేజ్లో మనకు ఎయిత్ ఆప్షన్ వచ్చేసి ఎక్సైజ్ కార్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ నైన్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ మనకు మీ కేటగిరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. SC, ST, OBC, EWS క్యాండిడేట్ వాళ్ళైతే కనుక. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 11th మనకు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వాలి. అండ్ 12th వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. 13th వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ 14th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రతిదీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. చూసుకున్నట్టయితే ముందుగా 10th స్టాండర్డ్, 10th బోర్డు, ఏ బోర్డు, 10th ఏ సంవత్సరం పాస్ అయ్యారు, 10th సబ్జెక్టు అండ్ 10th ఇచ్చిన మార్కులు పర్సెంటేజ్ ఇవ్వాలి. అండ్ మీరు అప్లై చేసిన పోస్టు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్మీడియట్ కూడా ఇవ్వాలి మొత్తం కూడా. అదేవిధంగా మీకు డిగ్రీ ఉంటే డిగ్రీ మేము కూడా వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ 15th వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ అడగకపోయినా కూడా మీకు అక్కడ ఉందంటే కూడా వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది. ముందుగా ఐడెంటిటీ ప్రూఫ్ మాకు ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇది అవసరం లేదు, 10th మేము ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్, ఎవరైతే క్లర్క్ అప్లై చేసుకుంటే టైపింగ్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. ఒకవేళ లేకపోయినా కూడా మీరు ఏదైనా డూప్లికేట్ ఉంటే కూడా తీసుకుని పెట్టండి ఏదైనా ఉంటేగా. నెక్స్ట్ మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వాటి సంబంధించి పెట్టండి. ఇంకా అదర్ ఏమైనా సర్టిఫికేట్ అది కూడా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మనకు 17th వచ్చేసి మనకు టైపింగ్ స్పీడ్, మీకు నిమిషానికి ఎంత టైపింగ్ స్పీడ్ పడుతుందని ఇవ్వాల్సి ఉంటుంది. 18th వచ్చేసి మనకు టైపింగ్ లాంగ్వేజ్ అనమాట, ఏ లాంగ్వేజ్లో మీరు టైపింగ్ చేస్తారు, ఇంగ్లీష్నా హిందీలో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 19th ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటే కానీ అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకు కింద డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ వచ్చేసిందంటే ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో మీరు ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళ కదా లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక రైట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ఈ బాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ బాక్స్ కింద మనకు డేట్ అండ్ ప్లేస్ అయితే ఉంటుంది. ప్లేస్ వచ్చేసి మీరు మండలం కానీ మీ విలేజ్ కానీ మీ డిస్ట్రిక్ట్ కానీ ఇవ్వచ్చు. అండ్ డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాలి. అండ్ పక్కనే మనకు రైట్స్ వచ్చేసి సిగ్నేచర్ అప్లికెంట్ కూడా మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కిందనే మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ముందుగా ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంది. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు
అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాలి అండ్ ఎంప్లాయ్మెంట్ డేట్ అయితే ఇవ్వాలి అండ్ మీ నేమ్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అండ్ థర్డ్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అయితే మీరు ఫిలప్ చేయకూడదు. అండ్ సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ కింద మళ్ళీ మనకు బాక్స్ ఉంటుంది. మేల్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ థంబ్ ఇంప్రెషన్, ఫీమేల్ క్యాండిడేట్ అయితే రైట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కిందనే మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మీరు అడ్మిట్ కార్డ్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా మనకు శాలరీ, ముందుకు వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఓవరాల్ మనకు 5 వేకెన్సీ భర్తీ చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లకు ఒక వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకు ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒకటి, యువర్ వాళ్ళకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి అయితే వేకెన్సీ అయితే లేవు. బట్ మీరు యువర్ క్యాండిడేట్లు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఓవరాల్ మనకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అయితే వేకెన్సీ అయితే లేవు. బట్ మీరు యువర్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు బిలో 27 ఉంటే కనుక. అండ్ నెక్స్ట్ మనకు సూపరింటెండెంట్, దీనికి వచ్చి ఒక వేకెన్సీ అయితే ఉంది, అది కూడా ఓబీసీలకు మాత్రమే. ఇది వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు వేకెన్సీ మనకు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేశారు కదా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకటి మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్లాప్ మీద మీరు ఏమైనా రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. పక్కన మళ్ళీ కేటగిరీ అని పెట్టి ఏ కేటగిరీ అనేది మీరు ఇక్కడ మీరు మెయిన్ హెడ్డింగ్ అయితే రాయాలి అనమాట. మెయిన్ ఎన్లాప్ మీద ఇక్కడ ఏదైతే ఉందో ఆ విధంగా అయితే రాయండి. తర్వాత మీరు కిందనే మనకు ఏం చేస్తారంటే ఇది ఎన్వలప్ కదా, ఈ ఎన్వలప్ మీద లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మండలం, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్ రాయండి. అదేవిధంగా మీకు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ అడ్రస్ మొత్తం కూడా రాసేయండి అనమాట. ద చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ఎంఎస్ 7th ఫ్లోరు ఏదైతే ఉందో ఎన్ఎంఆర్ఎల్ లేదా డీజీక్యూఐ బిల్డింగ్ నియర్ టైగర్ గేట్, నేవల్ డాక్యార్డ్, ముంబై 400001. ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి రైట్ సైడ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే రాసిన తర్వాత మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ 1 జిరాక్స్. ప్రతి జిరాక్స్ కింద మీరు ఏం చేస్తారంటే సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్. జిరాక్స్ మీద సిగ్నేచర్ లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదు. నెక్స్ట్ అన్ని జిరాక్స్లు అన్నీ కూడా మీరు ఫోల్డ్ చేసి ఆ మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. బై పోస్ట్ అంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించండి. మార్చ్ మనకు 27th వరకు మాత్రమే టైం అయితే ఉంది. ఏ విధంగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది పిన్ కొట్టేసి. ఫైనల్గా వచ్చేసి ఇంత మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.